క్రీస్తునందు ఉదయకాల ధ్యానాలకు సంసిద్ధులైన మీకు ఆహ్వానం. విజేతులు అనే ఒక చిన్న శీర్షికలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం మనం 3వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన 3వ అధ్యాయము 12వ వచనం. జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసెదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ విజేతల్లో చేరిన వారు ఆశ్చర్యమైన కృప పొందినవారు. దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవుని ఆలయం అంటే ఒక స్థానిక సంఘం అనే కాకుండా సార్వత్రిక సంఘంలో ఒక స్తంభముగా పేతురు, యోహాను, యాకోబులు వారి ముగ్గురిని స్తంభాలుగా అక్కడ మరి ప్రకటించబడింది. వారు స్తంభాలుగా ఉన్నారు. పౌలు స్తంభాలుగా నిలబడ్డాడు, పేతురు స్తంభంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నావో అక్కడ ఒక స్తంభంగా ఉన్నావా, లేక అక్కడ చెదిరిపోయిన, లేక రేపో మాపో పడిపోయే కూలిపోయే ఒక చిన్న పాత్రలాగా తయారైపోయావా? స్తంభం అంటే పిల్లర్, అది లోపలికి 5 అడుగులో 10 అడుగులో వెళ్ళిపోయి చాలా స్ట్రాంగ్గా అది ఉండేది. అయితే పైపైన సరైన ఫౌండేషన్ లేకుండా ఉండే, ఏమాత్రం కొంచెం తగిలితే పడిపోద్ది. ఆ రకంగా ఒక స్తంభంగా దేవుడిని చేస్తాడు. శ్రమలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, బాధలు వచ్చినా నిలబడేవాడిని స్తంభం అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మాత్రమే కాదు, ఇక అందులో నుండి ఎన్నటికి వెలుపలికిపోడు. ఆ యొక్క పరలోక రాజ్య ప్రమాణాల్లో లేక ఆ రకమైన ప్రణాళికలో ప్రవేశపెట్టబడిన అతను ఇక ఎన్నటికీ వెలుపలికి పోడు. అయితే ప్రభు ఇచ్చే గొప్ప కృప ఏంటంటే, నా పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును దాని మీద వేసేదిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ఇది! ఈ లోకంలో నాకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు, నాకు వివాహం అవ్వలేదని బాధపడుతున్నావు, నాకు ఎప్పుడు ఈ పాకేనా అని నిరాశపడుతున్నావు, నా ముఖానికి ఎప్పుడు కూడా ఈ పాత డొక్కు స్కూటరేనా అని అనుకుంటున్నావు, నా ఫ్రెండ్స్ మెర్సిడెస్ బెంజ్ కార్లు వెళుతున్నారు అని చాలాసార్లు మదన పెడుతున్నావు. ఒకే విషయం ఈ ఉదయం చెప్పదలిచాను. అదేంటంటే, ప్రభు నీకు ఇదిగో ఆయన పేరు పరలోకం దేవుని వద్ద నుంచి యెరూషలేం, నూతన యెరూషలేం దిగిపోయి సందర్భంగా దేవుని పట్టణపు పేరు, దేవుని పేరు, పట్టణపు పేరు, మళ్ళా నా కొత్త పేరు, అబ్బా దాని మీద వ్రాసేదను. ఇంకా ఆయనలో సీక్రెట్స్ ఏమి లేవు. పాస్వర్డ్ అంతా నీకు ఇచ్చేసాడు. అంటే ఆయన ప్రేమించినట్టుగా ఇంక నేను ఎవరు ప్రేమిస్తున్నారు? ఎంత ఆశ్చర్యం! కాబట్టి ఈ గొప్ప కృప ఆ విజేతలకే దక్కింది. ఈ ఉదయకాలం ఆ విజేత నీవై ఉన్నావు. ఒకవేళ స్తంభంగా లేకపోతే ఇప్పుడే ప్రభా నన్ను స్తంభంగా ఉంచు ప్రభా అని నువ్వు అడిగితే ఆయన స్తంభంతో పాటు ఇవన్నీ కూడా ఆయన నీకు ఇవ్వటానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవుని కృప, దేవుని పరిశుద్ధులైన మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ విజేతలు దేవుని ఆలయంలో స్తంభాలుగా ఉన్నామని, దేవుని పేరు పైనుంచి దిగువచ్చు నూతన యెరూషలేము, దేవుని మళ్ళా ఆయన క్రొత్త పేరు వ్రాసి మాకిస్తున్నామంట. ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన, నీ పేరును మాకిస్తున్నామంట ప్రభా.
అబ్బో, ఇది చాలా అర్థం కాని ఆణిముత్యం. యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమె త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, దీవెన సంసిద్ధులైన వారికి కలుగును గాక. ఆమె